ఇవాల్టితో ప్రజాపాలన కార్యక్రమం ముగియనుంది. అభయహస్తం పేరుతో అప్లికేషన్లు తీసుకుంటున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్నటి వరకు 9,42,000 దరఖాస్తులు వచ్చాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమము ఈ రోజుతో ముగియనుంది. దీంతో ఇటు అభయహస్తం పథకం పేరిట మాత్రం ఇటు ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి వారు రేషన్ కార్డు కోసం కావచ్చు, ఇతర సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వారంతా కూడా అప్లికేషన్ ఫారాలు ఇస్తున్నారు. అప్లికేషన్ ఫారాన్ని అన్నీ కూడా వాళ్ళు నింపి కూడా ఇక్కడే అధికారులకు వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డేటా అంతా కూడా వారు కంప్యూటర్లో ఎంటర్ చేస్తారు. కంప్యూటర్లో ఎంటర్ చేసిన తర్వాత వాటన్నింటిని పరీక్షించిన తర్వాత అయితే ఇటు లబ్ధిదారులకు, అర్హులైనటువంటి లబ్ధిదారులకు అయితే ఇటు రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా వారికి ఎంచుకున్నటువంటి పథకాలు, వారు అప్లై చేసుకున్నటువంటి పథకాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ పథకాలను అయితే ఇటు లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రోజుతో అంటే నిన్నటి వరకు 5వ తేదీ జనవరి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సిద్దిపేట జిల్లాలో 3,40,000 అప్లికేషన్లు వచ్చాయి ప్రజాపాలన కార్యక్రమం కింద. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 3,57,000 అప్లికేషన్లు వచ్చాయి. అదేవిధంగా మెదక్ జిల్లాలో 2,40,000 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక మాత్రం ఈ 3 జిల్లాలో భారీగానే అప్లికేషన్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఇంకా గడువు ఉండడంతో ఈ అప్లికేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ రోజుతో ప్రజాపాలన కార్యక్రమం అంటే ప్రజల వద్దకే ప్రభుత్వ అధికారులు వచ్చి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. వారికి గ్రామంలో ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్ రోజు వారంతా కూడా లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకునేటువంటి వారు ఉంటారో వారంతా కూడా ఒకరోజు 2 రోజుల ముందే వారికి సమాచారం ఇస్తే వారంతా కూడా వచ్చి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఈ రోజుతో కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రభుత్వ ఆఫీసు, ఇటు ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా గృహలక్ష్మి పథకం కావచ్చు, ఎవరైనా అర్హులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తుంది. దీంతో ఈ రోజుతో ఈ కార్యక్రమం ముగిసినప్పటికీ రేపటితో కూడా ఇటు ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో, ఇతర ప్రాంతాల్లో పనిచేసేటువంటి వారు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే వీలు కానటువంటి వారు ఉన్నారో వారంతా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది.